హాయ్ అండి, ఈరోజు స్పెషల్ సాంబార్ రైస్. ముందరగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ముల్లంగి దుంపలు కట్ చేసి పెట్టుకోవాలి. గుమ్మడికాయ కూడానండి. తర్వాత పప్పు నానబెట్టుకోవాలి. పప్పు బియ్యాన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి అది చల్లారిన తర్వాత గిన్నెలోకి మార్చుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసుకోవాలి. అందులో పసుపు, కొంచెం ఉప్పు, సాంబార్ పొడి కొంచెం ఎక్కువ పడుతుందండి, అది వేసుకొని 10 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటో వేయాలి. టమాటో ఉడికిందంటే అప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అదిగోండి, వాటర్ వేసుకున్న తర్వాత టమాటోలు వేయాలి. టమాటో మగ్గిన తర్వాత చింతపండు తీసుకున్న నీళ్లు పోయాలి. అలా పోసిన తర్వాత బాగా ఉడుకుతుంది అంటే ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ నేతితో పోపు పెట్టాలండి. దీని స్పెషల్ ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, చక్కటి ఆవాలు, కరివేపాకు పోపు పెట్టిన తర్వాత ఆ పోపు తిరగమూత వేసి అందులో మంచి కొత్తిమీర వేసి ఫ్రెండ్స్ సాంబార్ రైస్ టేస్ట్ చేయండి.